we have God's favor on our life, what is the benefit? దేవుని కటాక్షం నీ కుటుంబం మీద, నా జీవితం మీద, నీ జీవితం మీద, అంటే నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉంటే ఏమి లాభం అని అంటే, మొట్టమొదటిగా ఏం లాభం ఉందో తెలుసా? దేవుని కటాక్షం మన మీద ఉంటే, దేవుని కటాక్షం నీతో ఉంటే ఏముంటదంట? దేవుని సన్నిధి నీతో ఉంటుంది. హల్లెలూయా! దేవుడు నీతో ఉంటాడు. అంటే మీరు ఒకవేళ అంటే మనందరికీ ఇది అందరికీ తెలిసిన వాక్య భాగం. ఒకవేళ మీరు నిర్గమకాండ 33వ అధ్యాయంలో చూస్తే, అక్కడ ఆ అధ్యాయంలో మోషే దేవునితో అంటాడు. అంటే మోషే దేవునితో అంటున్న మాట ఏంటంటే, దేవా నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళను బయటికి, నేను నా ప్రజలు ముందుకు పోము, ఎప్పుడు నీ సన్నిధి నాతో ఉంటేనే మేము వెళ్తామని అంటాడు. అంటే అదే వచనంలో, అంటే ఆ వచనం తర్వాత ఇంకొక మాట కూడా అంటాడు మోషే. ఏమంటాడు అంటే, చూడండి ఒకవేళ అక్కడ చూడండి ఏమంటాడంటే, నా ఎడల నీ ప్రజలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియపడదు. అంటే ఇక్కడ మోషే మోషే దేవునితో అంటున్న మాట ఏంటంటే, దేవా ప్రజలందరికీ నా మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద కటాక్షము ఉందని ఎలా తెలుస్తుంది అని అంటున్న మాట, అంటే ఎలా తెలుస్తుంది అని అంటూ ఇంకొక వచనంలో ఏమంటారంటే, నీవు మాతో వచ్చినట్లయితేనే కదా. అంటే 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 ఒకవేళ మీరు ఈ వచనంలో మనకు ఏమర్థమవుతుందంటే, మోషే ఏమంటారంటే, దేవా నీ కటాక్షము మా మీద ఉంటే ఏముంటుందంట? దేవుని సన్నిధి. ఎప్పుడైతే దేవుని కటాక్షం మన మీద ఉంటుందో ఏముంటది? దేవుని సన్నిధి ఉంటది. అంటే ఎప్పుడైతే దేవుని కృప, దేవుని కనికరం మన మీద ఉంటుందో దేవుడు మనతో ఉంటాడు. దేవుని యొక్క ప్రెసెన్స్ మనతో ఉంటది. చూడండి ఒకవేళ ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమంటుందంటే, యెహోవా యోసేపునకు, అవును అక్కడ ఏముంది? దేవుడు యోసేపుకు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు యోసేపుకు తోడై ఉన్నాడు? వాట్ ఇస్ ద రీజన్ అంటే, ఆ వచనం ఏముంటుందో తెలుసా? చూడండి, అయితే యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంట? ఎందుకంటే అతని యందు, because God's favor is on Joseph, that is the reason God was with him. దేవుని యోసేపు మీద దేవుని కనికరం ఉంది కనుక ఏమైంది? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా! అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేవుని కటాక్షం మన మీద ఉంటే ఏంటి? దేవుడు మన తోడు, దేవుని సన్నిధి మనతో ఉంటాడు, దేవుడు మన తోడు ఉంటాడు. అది మొట్టమొదటిగా దేవుని కటాక్షం ఉంటే ఏముంటది? దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుడు మనతో ఉంటాడు. రెండవదిగా దేవుని కటాక్షం మన మీద ఉంటే ఏముంటదంటే, దేవుని ఆశీర్వాదాలు. దేవుని కటాక్షం ఉంటే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుని కనికరము, దేవుని కటాక్షం మన మీద ఉంటే ఏమొస్తాయి? దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఒకవేళ ఆదికాండం ఇప్పుడు అంటే మనం చదువుకున్నాం కదా, అక్కడ ఏముందంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండను కనుక ఏముందంటే, చూసారా? దేవుని కటాక్షం ఉంటే దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? వర్ధిల్లుతాం. ఇన్ వాట్ ఎవర్ వి డు గాడ్ విల్ ప్రాస్పర్ us. ఎప్పుడో ఆయన కటాక్షం ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటుంది, ఆయన సన్నిధి మనతో ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా! ఒకవేళ అదే అంటే ఒకవేళ మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి. అక్కడ ఏమంటారంటే, నౌ డేవిడ్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ ఆల్ హి డిడ్. అంటే దేవుడు అంట, అంటే దావీదు అంట, ఆయన చేసినవన్నిట్లో కూడా సఫలత, సక్సెస్ వచ్చిందంట. ఎందుకో అక్కడ ఏముందంటే, ద లార్డ్ వాజ్, దేవుడు అతనితో ఉన్నాడు కనుక దావీదు చేసిన అన్నిటిలో. అంటే అందుకే మన జీవితంలో, అంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, నాకు మంచి ఉద్యోగం ఉంది, పైసలు ఉన్నాయి, ఆస్తి ఉంది, బంగ్లాలు ఉన్నాయి అనుకుంటారు. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఉంటే వచ్చే ఆశీర్వాదము కంటే, డబ్బు ఉంటే వచ్చే ఆశీర్వాదము కంటే, అంతస్తులు ఉంటే వచ్చే ఆశీర్వాదము కంటే, ఆరోగ్యము కంటే, సమాధానము కంటే
దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని తోడు, దేవుడు కటాక్షం ఉంటే ఆ ఆశీర్వాదము అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని కటాక్షము మనం ఎప్పుడు కోరుకోవాలి. దేవుని కటాక్షం మన మీద ఉంటే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఎక్కలేని కొండలను మనం ఎక్కిస్తాడు. ఎక్కలేని కొండలను, ఎత్తైన కొండలను దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు దేవుని కటాక్షం మనతో ఉంటే, దేవుడు మనతో ఉంటే, ఈ సంవత్సరంలో కూడా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ నీ జీవితంలో ఎక్కలేని సమస్యలు, ఎరుకో కోటలు, అలాంటి ఏది ఉన్నా సరే, ఇఫ్ గాడ్ ఈస్ విత్ యు అండ్ గాడ్స్ ఫేవర్ ఇస్ ఆన్ యువర్ లైఫ్, దేవుడు ఏం చేస్తాడు అని ముందు నడిపిస్తాడు. అట్లయితే నేను ఇంతవరకు చాలా చెప్పాను. మరి ఇంకా సమయం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. డైరెక్ట్ ప్రశ్నలకు వద్దాం. సరే, ఇంతవరకు దేవుని కటాక్షం ఉండాలి, ఉంటే అదో ఇది అవుతుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, అసలు దేవుని కటాక్షము ఉండాలంటే మనం ఏం చేయాలి? సరే, దేవుని కటాక్షం ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని కటాక్షం ఉంటే సంతోషం ఉంటే అన్నీ ఓకే. బట్ ప్రశ్న ఏంటంటే, ఆ కటాక్షము మన మీద ఉండాలంటే మనము వాట్ వీ షుడ్ డూ టు అట్రాక్ట్ గాడ్స్ ఫేవర్ ఇన్ అవర్ లైఫ్. దేవుని ఆ కటాక్షం, దేవుని యొక్క కను దృష్టి నీ కుటుంబం మీద ఉండాలంటే, నీ మీద ఉండాలంటే, నీ పిల్లల మీద ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు చూద్దాం. నేను మొత్తం మీకు 4 విషయాలు చెప్తాను. ఈ 4 చేసే చాలు. దేవుడి సంవత్సరం అంతా దేవుని కాపుదల, దేవుని యొక్క కను దృష్టి నీ ఉద్యోగం మీద, నీ కుటుంబం మీద, నీ మీద, నీ పిల్లల మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? ఏమంది? అక్కడే ఉంది, ట్రస్ట్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి విషయములో దేవుని మీద, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. అందుకే అంటే మీరు ఒక సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ఉంటున్న మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ మనసుతో దేవుని మీద నమ్మిక ఉంచు. ఎప్పుడైతే అంటే నీ మీద నువ్వు ట్రస్ట్ చేసుకోవద్దు. అవును అంటే 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 చాలా మంది దేవుని మీద ఎప్పుడు ఆధారపడతారంటే, ఎప్పుడు చాలా మంది దేవుని మీద ఆధారపడతారంటే అసలు ఏది కానప్పుడు లాస్ట్కి. కానీ దేవుడు అట్లా అంటాడు, నీకు ఆ పని చేసే సత్తా నీకుంది, సామర్థ్యం నీకుంది, జ్ఞానం నీకుంది, డబ్బు నీకుంది. బట్ అలాంటి సమయంలో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఏం చేయాలి? దేవుని మీద. అప్పుడే దేవుని కటాక్షము, దేవుని కను దృష్టి నీ ఉద్యోగం మీద, నీ పని మీద, అన్నిటి మీద ఉంటుంది. హల్లెలూయా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను మామూలుగా నిన్న రాత్రి అంతా కూడా నేను ఏం చేస్తున్నానంటే బైబిల్లో ఉన్న వ్యక్తులందరినీ చూస్తున్నా. అరే ఎవరు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డారని చూస్తే నా మైండ్కి వచ్చింది ఎవరో తెలుసా? దావీదు. నేను చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రోజు మీకు చూపిస్తా ఎందుకు అంటే చూడండి, ఎందుకు దావీదు ఎలా ఆధారపడ్డాడో చూడండి. ఒకవేళ మీరు 2వ సామ్యుయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే, ఈ అధ్యాయంలోనే ఫస్ట్ టైం దావీదు రాజుగా అయ్యాడు. అప్పుడే రాజు అయిన వెంటనే అక్కడ ఏముందో తెలుసా? దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ కూడా ఆయన మీదకి వచ్చారు. దావీదు రాజు అయ్యాడు. అప్పటికే దావీదు ఎన్నో యుద్ధాలు జయించాడు, ఎంతో మంది జయించి అప్పుడే దావీదు రాజయ్యాడు. ఎప్పుడైతే దావీదు రాజైన వెంటనే అప్పుడంట దావీదును చంపడానికంట ఫిలిష్తీయులు అంటే అక్కడేమంటే ఫిలిష్తీయులు అందరంటే ఎవరో 2-3 కాదంట, సైన్యం అంతా కూడా దావీదు మీదకి వచ్చింది. చూడండి, ఒకవేళ నువ్వే ఆ పొజిషన్ ఉంటే నువ్వేం చేస్తావు? ఒకవేళ నీ కుటుంబం మీదకి శత్రువులు నీ కుటుంబాన్ని చంపడానికి వస్తే నువ్వేం చేస్తావు? పక్కింటిలోనే అందరిని పిలుచుకుంటావు. కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా? చూడండి, ఒకవేళ మీరు చూడండి నెక్స్ట్ వచ్చిన ఏమంటారంటే, దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అరే అందరూ నన్ను చంపడానికి వస్తున్నారు, శత్రువులు వస్తారని విన్నాడో, దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు ప్రాకార స్థలము అంటే దానికి అర్థం దావీదు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట?
అక్కడ ఏముంది? యెహోవా యొద్ద విచారణ ప్రార్థన చేస్తాడంట. యెహోవా యొద్ద అంటే ఆయన అంటే దావీదు అంత శత్రువులు వస్తుంటే ఆయన దావీదు ఏం చేస్తుంటే వెంటనే ఒక రూమ్కి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తుంటే, దేవా నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా? దేవా నేను వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలా? నువ్వు నాతో ఉంటావా? నువ్వు నాకు విజయం ఇస్తావా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాక అప్పుడు యెహోవా యొక్క విచారణ చేసినప్పుడు అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి అంటే మీరు అంటే మీకు అంటే అప్పటికే అంటే మీరు గమనించినట్లయితే దావీదుకి అప్పటికే పెద్ద సైన్యం ఉంది, సుమారు 1,00,000 మంది సైన్యం ఉంది. అని సైన్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ దావీదు ఏం చేస్తున్నాడు? చూడండి, అసలు దావీదుకు దేవుని మీద ఆధారపడే అవసరమే లేదు. సైన్యం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది. దావీదు ఒక్కడు అంటే దావీదుకి ఒక్కడే కనీసం ఒక 200 మంది చంపగల శక్తి దావీదుకు ఉంది. అంత గొప్ప శూరుడు, మహధీరుడు, వీరుడు. వాడు ఏం చేస్తున్నాడు? దేవునికి విచారణ చేస్తున్నాడు. అందుకే మీరు చూస్తే అంటే ఒకవేళ మీ యొక్క బైబిల్ గ్రంథంలో అందరూ ఒకసారి 44వ కీర్తన తీయండి. ఇది అండర్లైన్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ వర్షన్. ఎవరైనా ఒకరు చదవండి. 44వ కీర్తన 6వ వచనం చూడండి. ఇది దావీదు ప్రార్థన. ఏమంటుంది చూడండి. ఒకళ్ళు నేను నా వింటిని నమ్ముకొనున్నాను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ఇంకా చదవండి. నా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. ఇది వండర్ఫుల్ వచనం అండి. అక్కడ చూడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా ఏమంటాడు? దేవా నేను నా వింటిని నమ్ముకొని అంటే దానికి అర్థమైన దేవా నేను నా బలమును కానీ నా సైన్యమును కానీ నేను నమ్ముకొను. అలాగే నా కత్తి నన్ను రక్షించదు. కానీ ఎవరు నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించు వాడు ఎవరంటే అది నీవే. హల్లెలూయా. దావీదు ప్రార్థన అలాంటిది. చూడండి అంటే మీరు గమనిస్తే దావీదు సైన్యం ఉన్నా, ఆయనకి అంత బలం ఉన్నా, ఈవెన్ దో హీ హాస్ capability to win over them, అయినా సరే దావీదు ఏమంటున్నాడు? దేవా నీవే నాకు రక్షణ ఇస్తావు, నువ్వు రావాలని ఎంబడి. హల్లెలూయా. ఓకే చూడండి, అది అయిపోయింది. ఆ రోజుకి అంటే అప్పుడు దావీదు ప్రార్థన చేశాడు, వెళ్ళాడు, గొప్ప విజయం వచ్చింది. తర్వాత ఏమైనా చూడండి, అదే అధ్యాయంలో 5వ అధ్యాయం 22వ వచనం ఉందంటే అక్కడ ఏముందంటే ఫిలిష్తీయులంట మరలా దావీదు వచ్చారంట. ఆల్రెడీ దావీదు అందరినీ జయం అంటే వాళ్ళందరూ నాశనం చేశారు. అయినా సరే మరలా ఫిలిష్తీయులు అని నాశనం చేయడానికి వచ్చారు. ఇప్పుడు దావీదు ఏం చేశాడో చూడండి. అప్పుడు మరలా ఏం చేశాడు దావీదు? యెహోవా యొద్దకు వెళ్ళి అంటే మీరు గమనిస్తే దావీదు ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నాడు? దేవుని మీద ఆధారం. ఆయనకి సామర్థ్యం ఉన్నా, సైన్యం ఉన్నా, బలం ఉన్నా. చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న అంటే నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, అందరూ వినండి. ఒకరోజు అంట మన శ్రీకాంత్ అన్న లాగా అంటే మన శ్రీకాంత్ అన్నాడు, అలా ఎల్విన్, ఇద్దరు తండ్రి కొడుకులు కదా. అటైతే ఒకరోజు శ్రీకాంత్ అన్న ఎల్విన్ని షాప్కి తీసుకెళ్ళాలనుకోండి. షాప్కి వెళ్ళి ఏం చేశారంటే ఎల్విన్ ముందు ఒక పెద్ద చాక్లెట్ డబ్బా పెట్టి నీకు ఇష్టం వచ్చినాయి అంటే నీకు ఇష్టం ఉన్నంత నువ్వు తీసుకెళ్ళమంట. అప్పుడు ఎల్విన్ అంటున్నాంట, వదిలాడి నువ్వే ఇయ్యి అంటున్నట. కాదు నువ్వే తీసుకోవాలి అండి శ్రీకాంత్ అని అంటున్నాడు. కాదు అప్పుడు ఎల్విన్ ఏమంటుండు, నానా నువ్వే ఇయ్యి అంటున్నట. అట్లయితే లాస్ట్కి శ్రీకాంత్ అన్న తీసి ఇచ్చినట్ట. అప్పుడు శ్రీకాంత్ అన్న ఎల్విన్కి అడిగినట్ట, అరే ఎల్విన్ నువ్వే తీసుకోవచ్చు కదా, అంటే ప్రతిసారి నన్నే ఎందుకు అని అంటున్నావు అని అంట. అప్పుడు ఎల్విన్ ఏమన్నా అంటే అప్పుడు ఎల్విన్ అన్న మాట ఏంటంటే, డాడీ ఒకవేళ నా చిన్ని చేతులతో
చాక్లెట్ తీసుకుంటే 1, 2 వస్తాయి. అదే నీ పెద్ద చేతితో చాక్లెట్ ఇస్తే 8 వస్తాయి, 10 వస్తాయి. అంటే చూడండి, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దావీదుకు తెలుసు. దావీదుకి ఏం తెలుసు అంటే చూడండి, అంటే 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 దావీదుకి ఏం తెలుసు అంటే ఒకవేళ దావీదు విజయానికి అంటే ఒకవేళ దావీదు తన సొంత బలముతో శత్రువుల మీదకి వెళ్తే విజయం వస్తుంది, కానీ దేవునితో వెళ్తే గొప్ప విజయం వస్తుంది. అర్థమవుతుందా? దావీదు వెళ్తే విజయం వస్తుంది, దాని డౌట్ లేదు, ఎందుకంటే సైన్యం ఉంది. బట్ స్టిల్ అంటే దావీదు నమ్మకం ఏంటంటే దావీదుతో దేవుడు వస్తే గొప్ప విజయం వస్తుంది. అందుకే దేవుడు అంటే అందుకే దావీదును దేవుడు అంతగా హెచ్చించాడు. అందుకే ఎందుకు దావీదు మీద అంత ప్రత్యేకమైన దృష్టి కటాక్షము ఎందుకు ఉంది అంటే దావీదు ప్రతి విషయంలో దేవుని ఆధారపడతాడు. అందుకే చూడండి, అందుకే దేవుని వాక్యంలో దేవుడు అంటాడు దావీదు గురించి ఏమంటాడు, దావీదు నా హృదయానుసారుడు. నాకు ఇష్టం దావీదు. ఎందుకో తెలుసా? ప్రతి దానికి చిన్న పిల్లలాగా నాకే అడుగుతా అన్ని. అంటే అంటే దావీదుకు చేసుకున్న శక్తి ఉంది, అయినా సరే నా దగ్గరికి వస్తాడు దావీదు. అందుకే దేవుడు అంటే దావీదుకి ఈరోజు దేవుడు కూడా మీరు కూడా దావీదులాగా ఉండాలని ప్రతిదానికి దేవా అయ్యా అంటే చూడండి, మీకు ఎగ్జామ్ రాసే శక్తి ఉండొచ్చు, జ్ఞానం, బట్ స్టిల్ యు షుడ్ ఆస్క్ గాడ్స్ విజ్డమ్, గాడ్స్ ప్రెజెంట్. అంటే చూడండి, అంటే మీరు చేసే పని చేసే శక్తి నీకు ఉండొచ్చు, అయినా సరే మేమంటారు దేవా నువ్వే నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి. చూడండి, అందుకే అంటే 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 ఎప్పుడైతే దేవుని తోడు మీకు అర్థమవుతుందో ఎప్పుడు చూసా దేవుని మీద మీరు ఆధారపడతారు. కానీ మీరు అంటే కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దేవుణ్ణి అందరము ఎట్లా వాడుకుంటామో తెలుసా? అంటే మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళారా? షాపింగ్ మాల్ పెద్ద మాల్స్లోకి వెళ్ళారా? బట్టలు కూడా కానీ మన క్రిస్మస్కి ఎక్కడ షాపింగ్ చేయాలన్నా మంచి బట్టలు వేసుకొని వచ్చింది కదా, షాపింగ్కి వెళ్ళారు. ఒకవేళ షాపింగ్కి వెళ్తే ఆ పెద్ద మాల్స్లో ఇది ఉంటుంది, ఫైర్ ఎగ్జిట్ అని. తెలుసా ఫైర్ ఎగ్జిట్ అంటే ఏందో? ఫైర్ ఎగ్జిట్ అనేది ఒక పెద్ద తలుపులాగా ఉంటుంది, దాని మీద ఫైర్ ఎగ్జిట్ అని ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈ ఫైర్ ఎగ్జిట్ ఆ తలుపు ఎప్పుడు అంటే ఆ తలుపును మనం ఎప్పుడు తెరుస్తామంటే ప్రమాదము వచ్చినప్పుడు. ఎప్పుడు ప్రమాదం రాకపోతే అల్ల నుంచి ఎవరు తెరవరు, ప్రమాదం వచ్చినప్పుడే తెలుస్తారు. ఈరోజు చాలా మందికి దేవుడు కూడా సేమ్ ఫైర్ ఎగ్జిట్. ప్రమాదం వచ్చినప్పుడే ఆ ప్రమాదం ఆ కష్టంలో అన్ని చూస్తారు. అప్పుడు అంటే ఎప్పుడైతే మనకి అప్పు వస్తుందో అనారోగ్యం వస్తుందో అన్ని అక్కడ పోతారు లాస్ట్కి ఏం రాకపోతే. అట్లా ఉంటే దేవుని దృష్టి మన మీద ఉంటుందా? దేవుని కనికరం మన మీద ఉంటుందా? దేవుని కనికరం నీ మీద ఉంటుందా? నో. యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అందుకే దేవుని వాక్యము సామెతలు 16:3 ఏముంటుందంటే నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ త్రోవలను నీ భారమును యెహోవా మీద మోపాలి. హల్లెలూయా. అట్లయితే ఒక పాస్టర్ అంట అంటే కొత్త సంవత్సరం రోజు మనం 31కి అందరూ ఏం చేస్తారంటే కొత్త తీర్మానాలు తీసుకుంటారు, నిర్ణయాలు, అది చేయాలి ఇది చేయాలని. అట్లయితే ఒక పాస్టర్ కూడా 7 Ups, మీరు కూడా 7 Up చూసారా? తాగారు కదా 7 Up అంటే ఒక కూల్ డ్రింక్. అట్లయితే ఒక పాస్టర్ కూడా 7 Up అంటే 7 Up అంటే 7 Up అనే మాటకు అర్థం ఏంటంటే 7 తీర్మానాలు తీసుకున్నట్ట. అందులో ఫస్ట్ అప్పు ఆ ఫస్ట్ తీర్మానం ఫస్ట్ అప్పు ఏమిటంటే వేకప్ అన్నమాట. ఏంటంట ఫస్ట్ తీర్మానం ఏంది? వేకప్. వేకప్ అంటే ఏంది? లేపంగానే. అంటే ఈ పాస్టర్ తీసుకున్న మొట్టమొదటి తీర్మానం ఏంటంటే వేకప్ అనే మాట కదంటే నువ్వు లేచిన వెంటనే దేవునికి అది ఆయన తీర్మానం తీసుకో. వెన్ యు వేకప్ లుకప్. అంతే. నువ్వు వేకప్ చేయగలిగి ఏం చేయాలి? లుకప్. అది ఆ పాస్టర్ తీసుకున్న మొట్టమొదటి తీర్మానం. ఈరోజు మనం కూడా ఆ తీర్మానం తీసుకోవాలి. ఏం తీర్మానము? దేవా
నేను వేకప్ చేసినాక నేను నిన్నే లుకప్ చేస్తా. అర్థమైందా? వెన్ ఐ వేకప్ ఐ విల్ లుకప్. ఆ రోజు భారం అంతా కూడా దేవుని మీద వేస్తే ఆ రోజంతా కూడా దేవుని కను దృష్టి కటాక్షము నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అలాంటి తీర్మానం ఎంతమంది తీసుకుంటారు ఈరోజు? దేవా ఈరోజు నేను వేకప్ చేయగానే నేను లుకప్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో అట్లయితే ఆ పాస్టర్ రెండవ తీర్మానం ఏంటంటే అంటే మొదటి తీర్మానం ఏంది? వేకప్. రెండవ తీర్మానం ఏంటి తెలుసా? స్టాండప్. స్టాండప్ అనేది ఇవ్వకండి. స్టాండప్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని కొరకు నిలబడడం, దేవుని వాక్యం కొరకు, దేవుని భక్తి కొరకు, పరిశుద్ధతతో దేవుని కొరకు నిలబడ. అంటే నేను మీకు ఆల్రెడీ ఇచ్చా. అంటే నేను చెప్పిన వేసిన ప్రశ్న ఏంటంటే దేవుని కటాక్షం మన మీద ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడడం కాదు, ప్రతి విషయంలో ఆధారం. రెండవదిగా ఏంటంటే పరిశుద్ధంగా. అంటే దానికి అర్థమే స్టాండప్. స్టాండప్ అంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని భక్తి కొరకు బ్రతకాలి. హల్లెలూయా. నేను ఇంతవరకు మీకు చెప్పాను కదా, ఆదికాండంలో ఏముంటుందంటే నోవాహు మీద దేవుని కనికరం ఉంది. నా ప్రశ్న ఏంటంటే నోవాహు మీద ఎందుకు ఆ కనికరం ఉంది? వండర్ఫుల్. ఆ వచనంలో ఏముంటుందంటే నోవాహు నీతిపరుడును ఇంకేముంది? నిందారహితుడై ఉన్నాడంట. అంటే చూడండి, ఆ రోజు నోవాహు ఉన్న కాలంలో దేవుడు కనుదృష్టి అందరినీ చూసినప్పుడు అంట అందరూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తాగుతూ ఎవరి ఆధారపడకుండా జీవిస్తుంటే నోవాహు మాత్రం ఒక్కడంట దేవుని కొరకు నీతిమంతునిగా నిందారహితంగా జీవించాడు. కనుక ఏమైందంటే దేవుని యొక్క కన్ను దృష్టి. అంటే మీరు అలాగే ఒకవేళ యోసేపు మీద కూడా దేవుని యొక్క కన్ను దృష్టి ఉంది. ఎందుకుంది? యోసేపు యవనస్తుడు, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, అవన్నిట్లో పరిశుద్ధంగా బ్రతికాడు. అలాగే మరియమ్మ ఏమైంది? మరియమ్మకి ఎంత ఏజ్ అంటారు తెలుసా? చాలా మంది ఒక 14 years అంట. మనకు తెలియదు, బట్ ఎందుకంటే ఆమె యవనస్తురాలు, చాలా అప్పుడే ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది. కానీ అంత చిన్న యవనస్తురాల మీద దేవదూత వచ్చి అంటున్న మాట తెలుసా? అమ్మా భయపడకు, దేవుని కృప. అంత చిన్న యవనస్తురాలకి దేవుని కృప ఎందుకుందో తెలుసా? ఆ యవన ప్రాయంలో కూడా ఆమె దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికింది. She gave her life for God. She is living her life for God. అలాంటి వారి మీద ఏముంటుందంటే దేవుని పరిశుద్ధంగా బ్రతికితేనే దేవుడు ఏం చేస్తాడు? ఆయన కటాక్షము, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. కానీ ఒకవేళ మనం పాపంలో జీవిస్తే దేవుని సన్నిధి ఉంటుందా? మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ అందరికీ కూడా ఈ స్టోరీ తెలుసు కదా, జెరికో గోడల గురించి తెలుసు. అట్లయితే జస్ట్ మీకు చిన్నగా ఒక మాట చెప్తాను చూడండి. అంటే మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవుడు చూడండి అని గమనిస్తే యెహోషువకు 40,000 మంది సైన్యం ఉంది. వీళ్ళందరూ కూడా యుద్ధ వీరులు, గొప్ప సైన్యం ఉంది. ఎవరికి? యెహోషువకు. అయినా సరే దేవుడు ఏం చేశాడంటే సార్, ఈ 40,000 మంది సైన్యంతో యుద్ధం చేపేయకుండా ఆ దేవుడు చేసింది ఏమిటంటే ఆ ఎరికో చుట్టూ చప్పట్లు కొట్టు ఏం చేస్తారు? చప్పట్లు కొడుతూ 6 రోజులు అట్లా తిరిగారు. 7th డే 7వ రోజు వీళ్ళందరూ గట్టిగా అరవంగానే ఆ పెద్ద ఎరికో గోడలు సుమారుగా 28 ఫీట్ల ఎత్తు, అలాగే 8 ఫీట్ల వెడల్పు, ఇంత లావు గోడ జస్ట్ వాళ్ళు కేవలం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించినందుకు అంత గొప్ప ఎరికో గోడలు, అంత గొప్ప పట్టణం ఆ రోజు ఏం చేశారు? నాశనం అయిపోయారు. అవునా కదా? అట్లయితే ఇప్పుడు ఈ యెహోషువ ఆ ఎరికో పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత ఆ ఎరికో పట్టణం తర్వాత ఉన్న చిన్న పట్టణం పేరు ఏమిటంటే హాయి. అక్కడ చూడండి, ఆ చిన్న పట్టణం పేరు ఏమిటంటే హాయి. అనండి, హాయి కాదు, హాయ్. ఈ హాయి కాదు,
అంటే చిన్నది. ఒక మీరు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం ఏమంటే హాయి వారు కొద్ది చిన్న, ఇట్స్ ఎ వెరీ స్మాల్ విలేజ్. ఎరుకో పట్టణం పెద్దది కానీ ఇది చాలా చిన్నది. అప్పుడు యెహోషువ అనుకుంది ఏమిటంటే అరే ఇది చాలా చిన్న పట్టణము కనుక వీరిని నాశనం చేయడానికి 40,000 మంది అవసరం లేదు, 3,000 మందితోని వీళ్ళని మటా చేయొచ్చని 3,000 మందిని చంపడానికి పంపించాడు. కానీ మీరు గమనిస్తే ఒకవేళ మీరు గమనిస్తే ఎవరైనా ఒకరు చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఇంచుమించు 3,000 మంది ఆ హాయి పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళింది కానీ చూసారా అక్కడ ఏముందంటే ఆ 3,000 మంది అంట హాయి ప్రజలను నాశనం చేయలేకపోయారంట. ఆ హాయి ప్రజలంట ఈ 3,000 మందిని తరిమి కొట్టిరంట. అని పొండి అని అలా ఆ 3,000 మందిలో 30 మందిని చంపేశారంట. అప్పుడు యెహోషువకు బుర్ర ఖరాబ్ అయిపోయింది. అరే ఇదేంటి నాయన, ఇంత చిన్న గ్రామాన్ని కూడా అంటే వీళ్ళు ఓడించలేకపోయారని చెప్పినప్పుడు అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే బట్టలు చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళి అప్పుడు ఏం చేశాడంట ఆ బట్టలు చింపుకొని దేవుని ప్రార్థన చేశాడు. దేవా ఏం చేస్తావయ్యా, అయ్యా దేవా నీ కటాక్షము మా మీద లేదా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడంట. అప్పుడు దేవుడు యెహోషువతో అంటున్న మాట చూడండి. అక్కడ ఏమంటుండు నీవు ఎలా ఇక్కడ ముఖము నేల మోపికుందు అంటే ఆ మాటకు అర్థం అంటే అప్పుడు దేవుడు ఏమంటుందంటే అప్పుడు దేవుడు యెహోషువతో అంటున్న మాట ఏంటంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు కూడా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తూ ఏమంటుందంటే ఇశ్రాయేలీలు ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే ఇంకేమంటే ఇశ్రాయేలు పాపం చేశారు కనుక నువ్వేం చేయి, మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు చూడండి. దేవుడు అంటున్న మాట ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇశ్రాయేలు పాపం చేశారు, నువ్వేం చేయి, నువ్వు లేచి మిమ్మల్ని మీరు చూడండి. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, అక్కడ చూడండి అక్కడ యెహోషువ ఏడుస్తుంటే దేవుడు ఏమంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు లేచి ఇశ్రాయేలు పాపం చేశారు, ఎవరు పాపం చేశారో వారిని చంపే మీ పాపమును మీ మధ్యలో నిర్మూలన చేస్తే తప్ప నేను మీతో. దేవుడు అంటున్నాడు గో అండ్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్. నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని నీ బ్రతుకును ఫస్ట్ పరిశుద్ధపరచుకో, అప్పుడు నేను ఏం చేస్తాను. అప్పుడు యెహోషువ జల్లెడ పడితే ఎవరు ఆకాను, అప్పుడు ఆకాను కుటుంబాన్ని నాశనం చేసి అప్పుడు దేవుడు వచ్చి వాళ్ళతో ఉన్నాడు. అప్పుడు మళ్ళా విజయం. అంటే ఎందుకు మాట చెప్తున్నంటే దేవుడు ఈరోజు మీ కుటుంబాలను ఆయన కటాక్షం మీ మీద ఉండాలని కోరుతున్నాడు. గాడ్ వాంట్ టు బ్లెస్ యువర్ లైఫ్. దేవుడు కానీ ఏమైందో తెలుసా, మన పాపమే దేవునికి మనకు. చూడండి ఈరోజు దేవుడు ఒక ప్రశ్న చేస్తున్నాడు. చూడండి అంటే 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 ఇక్కడ చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. చాలాసార్లు దేవుడు తన వాక్యం ద్వారా సేవకుల ద్వారా మీతో అంటాడు ఎప్పుడు మార్చుకుంటావు అని అంటే నువ్వేమంటావు అంటే దేవా నెక్స్ట్ ఇయర్ ఏంది నాట్ను ఇంకో కొంచెం మెల్లమెల్లగా మార్చుకుంటున్నా మానేస్తున్నాడు. అట్లా ఎన్ని నెక్స్ట్ ఇయర్లు పోయినాయి, ఎన్నో నెక్స్ట్ ఇయర్లు పోయినాయి. 2000 పోయింది, 22 పోయింది, 24 కూడా పోయింది. దేవుడు అడుగుతున్న ఒక మాట, దేవుడు ఏమంటారు తెలుసా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నా కటాక్షము నీ మీద ఉంది కానీ నీ పాపము ఏం చేస్తుందని ఎప్పుడు మార్చుకుంటామని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఈరోజు మనకు సూటిగా అంటున్న మాట తెలుసా, నువ్వు ప్రార్థన చేయడం మానే. ఏమంటుండు, నువ్వు లేచి నీ జీవితాన్ని శుద్ధి చేసుకో, అప్పుడు నేనేం చేస్తాను నీతో నేను ఉంటా, నీ కటాక్షం నీ మీద. గాడ్ ఈజ్ స్పీకింగ్, నీతో ఎవరితో మాట్లాడుతుంది. ఇంకా మీరు అనుకుంటారు నెక్స్ట్ ఇయర్ అని అనుకుంటారా, నెక్స్ట్ ఇయర్ వద్దామా, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో తెలియదు, రేపు ఏమవుతుందో తెలిస్తే మనం దేవుళ్ళం అయిపోతాం.
రేపేమైతే తెలియదు, నెక్స్ట్ ఇయర్ వద్దు, ఇప్పుడే. ఏంటి? అందుకే చూడండి, అందుకే నాకు ఇష్టమైన వాక్య బైబిల్ ఒక మాట ఏముంటుందంటే, దేవుడు ఏమంటాడంటే ఇప్పుడైనను అంటాడు. ఏమంటాడు? ఈవెన్ నౌ, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు, ఇప్పుడైనా సరే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా, ఈవెన్ నౌ, ఇప్పటికైనా నువ్వు మారితే నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఏం చేస్తాడు దేవుడే. ఆ పాట ఉంటుంది కదా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి, ఆ కోల్పోయిన దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎప్పటి నుంచో దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ పాపం అడ్డం వస్తుంది. ఇప్పటికైనా నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు ఏమంటుంది తెలుసా? కోల్పోయినవన్నీ కూడా దేవుడు. అందుకే రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టోరేషన్ అంటారు. ఏమంటారు? రిపెంట్, నువ్వు పశ్చాత్తాపడితే కోల్పోయినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. మీ అందరికీ ఈ పాట తెలుసా? చాలా మందికి ఈ పాట తెలుసు. మంగళమే ప్రతి పెళ్లిలో ఆ పాట పాడతారు. తెలుసా పాట? ప్రతి పెళ్లి, మా పెళ్ళికి పాడారు, మన ఝాన్సీ పెళ్ళికి పాడారు, అన్ని పెళ్ళిలో పాట పాడతారు. ఏం పాట? మంగళమే యేసునని. కానీ ఆ పాట రాసింది ఎవరో తెలుసా? ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో ఉంది, కానీ ఆ పాట రాసిన ఎవరో తెలుసా? ఆ పాట రాసిన ఎవరంటే పురుషోత్తం చౌదరి అనే ఒక వ్యక్తి. పురుషోత్తం చౌదరి. అసలు ఈ పురుషోత్తం చౌదరి ఎవరంటే ఆయన ఒక హైందవ బ్రాహ్మణుడు, ఒక హిందూ బ్యాక్గ్రౌండ్, కానీ దేవుడిని నమ్ముకొని మన క్రైస్తవులు నమ్ముకొని ఆయన సుమారుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 130 పాటలు రాస్తారు. ఎన్ని? 130 సాంగ్స్. చాలా పాటలు ఉన్నాయి, కానీ మీ అందరికీ తెలుసో లేదని చెప్తాను. చాలా అందులో ఫేమస్ పాట ఆ పాట మంగళమే ఆ పాట. అంటే ఈయన ఎన్నో పాటలు రాస్తాడు, మంచి జీవితం, మంచి భక్తిపరుడు. కానీ ఏమైనా తెలుసా? ఒక రోజు ఆయన అంటే ఎప్పుడైతే ఈయన చాలా పాటలు రాస్తాడో ఈయనకు చాలా ఈయనకు డబ్బు వచ్చింది, పేరు ప్రఖ్యాత, ఫేమ్ వచ్చేసింది. ఫేమ్ వచ్చే వరకు ఏం చేశారంటే ఆ ఫేమ్తో విమెన్ కూడా వచ్చారు. విమెన్ అంటే వ్యభిచారం చేయడం అవుతుంది. ఉంచుకున్నాడు కాదు ఈయన పురుషోత్తమ, ఉంచుకున్నాడు కాదు, వ్యభిచారం చేస్తున్నాడు. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు ఉన్నాయన్నీ కూడా తీసేశాడు. చివరికి అలా ఆ టైంలో అప్పుడు ఆయన పశ్చాత్తాపడి రాసిన ఫేమస్ పాట. మీ అందరికీ పాట తెలుసో లేదో? ఉన్న పాటున వచ్చుచున్నాను. ఈ పాట చాలా ఫేమస్. అంటే జరిగిన ఐడియా ఉన్న పాట. ఉన్న పాటున దేవా, అప్పుడు ఏడుస్తూ రాసిన పాట. దేవా, నేను వ్యభిచారం తప్పు చేశాను దేవా అని మరలా ఆశీర్వదించమని. అప్పుడు అంటే ఉన్న పాటను అంటే దేవా నేను పాపాత్ముని అయ్యా, నేను నీ పాదాల సన్నిధికి ఉన్న పాటన ఏడుచుకుంటూ రాసిన పాట. ఈరోజు దేవుడు అట్లా వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. ఉన్న పాటన నువ్వు నీ పాపిష్టి బతుకుని వచ్చేసే. దేవుడు పాపులను చీయనటేవాడు కాదు, చీడ తీసుకుని హత్తుకొని ముద్దు పెట్టుకునేవాడు మన యేసయ్య. నువ్వు ఏ పాపమైనా సరే, ఆయన వ్యభిచారం చేశాడు, అయినా సరే దేవుడు ఏం చేశాడు? క్షమించి మళ్ళీ గొప్ప పాటలు రాస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, ఉన్న పాటలో వస్తావు నా దగ్గరికి. ఉన్న పాటలో మీరు వస్తే దేవుడి కన్ను దృష్టి. హల్లెలూయా. సరే, మూడవది. సో ఫస్ట్ వన్ ఏంది? దేవుని కటాక్షం మీద ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అప్ ఏంది? వేకప్, అంటే ఆధారపడాలి దేవుడు. రెండవదిగా స్టాండర్డ్, పరిశుద్ధంగా జీవించాలి. మూడవదిగా చివరిగా ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకంటే అంటే మొన్నకు ఆయన అంటున్నాడు, అందరికంటే ఎక్కువ అబద్ధం చెప్పేవాళ్ళు ఎవరంటే పాస్టర్లు అంటారు. 5 నిమిషాల్లో ముగిస్తాను, ఎప్పుడు ముగిస్తాను. సో అందుకే నేను కరెక్ట్ చెప్తున్నా, 10 నిమిషాల్లో ముగిస్తాను. 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో ముగిస్తాను. నేను అబద్ధం చెప్తున్నా, 10 నిమిషాలు. సో మూడవదిగా మనకి ఏముండాలంటే దీనత్వము, ఏముండాలి? తగ్గింపు. ఒకవేళ మీరు యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం ఏమని ఉంటుందంటే, ఎవడు దీనుడై నా మాట వింటాడో నేను వాని మీద నా దృష్టి ఉంచుతాను, అంటే నా కటాక్షం ఉంచుతాను. హూ ఆర్ హంబుల్. ఎవరంట? చూడండి, సంగారెడ్డిలో రాశారు. అంటే అక్కడ సంగారెడ్డి అంటే ఆ ప్రాంతంలో అంటే
ఒక ఆంటీ ఉంటుంది, ఆ ఆంటీ పేరు జయలక్ష్మి. మీరు ఇప్పటికి కూడా వెళ్ళి అడగచ్చు. అట్లయితే ఈ ఆంటీ ఉన్న పొజిషన్ ఏంటో తెలుసా? ఏమంటే ఇది కలెక్టర్ కంటే తక్కువ. ఆమెని ఏమంటారు సడన్గా మర్చిపోయింది. ఎంఆర్ఓ కంటే మాకు బాగా ప్రమోషన్ వచ్చింది. జస్ట్ ఉంటుంది, మంచి కలెక్టర్ కంటే కింద పొజిషన్ ఈ ఆంటీ జయలక్ష్మి అని ఆంటీ. చూడండి ఆ ఆంటీకి అంటే చూడండి ఈ ఆంటీకి గవర్నమెంటే నాలుగు ఫార్చునర్ కార్లు ఇచ్చింది ఆమె ఇంటికి. అంటే ఇంటి నుంచి ఆఫీస్ 4 ఫార్చునర్ అంటే తెలుసు కదా, ఒక కారు 40 లక్షలు 4 ఇచ్చింది ఆమె ఇంటికి పోవడానికి. ఆమె వెళ్తుంటే అందరూ సలాం కొడతారు, సెక్యూరిటీ అందరు కూడా. కానీ ఈ ఆంటీ అంత గొప్ప పొజిషన్ ఉంటుంది. కానీ ఆంటీ తెలుసా, ఒకవేళ నేను కానీ అంటే ఒకవేళ ఆంటీ ఇంటికి ఏ దైవ సేవకుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టినా, అంత ఉన్నత స్థాయిలో ఉన్న ఆంటీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? నేను అసలు ఆంటీకి ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఇట్లా కూర్చున్నా, నా పక్కకు వచ్చి కూర్చుంది కాళ్ళకాడ. అసలు ఆమెకి గర్వం అసలు ఉండదు, అంత గొప్ప స్థాయి ఆమె. 4 ఫార్చునర్లో వెళ్తే అందరూ సలాం మేడం నమస్తే. కానీ ఆమె దేవుని సేవకుని చూసినా, దేవుని సన్నిధిలో మాత్రం ఇంత గర్వం ఉండదు ఆమెకి. ఎప్పుడు చూపించుకోదు. మీరు ఒకవేళ అంటే అంతా ఉన్నా కూడా ఆమె మాదిరికి వచ్చేమంటే పాస్టర్ గారు వందనాలు అంటే, నాకే వందనాలు చెప్తుంది. కింద కూర్చుంటుంది, ఆమె మీద కూర్చోము కింద కూర్చో. ఆమెనే ఏమంటే విస్తరాకులు అన్నీ అసలు ఆమె ఇంత గర్వం ఉండదు. చూడండి అంటే అసలు ఆమె చూస్తే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడంట దీనుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, తగ్గించుకునే వారి మీద. ఈరోజు అట్లా ఉన్నారా? నేను మొన్న ఒక స్టోరీ చెప్పాను, మన ఎవరి గురించి, ఏసన్న గారి గురించి నేను చెప్పాను, అందరు విన్నారు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు తగ్గించుకునేవారు. ఈరోజు అంతా అహంకారం, డాంబము, నాది చూపించుకోవాలి, నా సంఘం చూపించుకోవాలి, నా ఇల్లు చూపించుకోవాలి, నా కూతురు చూపించుకోవాలి. మేము ఇంత చదువుకున్నా, మా సార్ ఒక ఆయన ఉంటాడు, ఇప్పటికి ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూసి ఒకటే చెప్తాడు. ఆయన ఏమంటాడంటే మా కూతుర్లకి గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఇప్పుడు 100 సార్లు చెప్తాడు. ప్రతిసారి ఏమంటాడంటే నా కూతురికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది చెప్తూనే ఉంటాడు. అదే బ్యాండ్ వాయిస్తాడు. ఎందుకు బ్యాండ్ వాయించడు? మనకు బ్యాండ్ ఎందుకంత గర్వం? అందుకే చూడండి ఒక భక్తుడు ఒక మంచి మాట్లాడతాడు. ఆ మాట ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్లో ఉంది, చదవండి మీకు అర్థమైంది. అక్కడ ఏమంటే ఆడమ్ ట్రైడ్ టు బికమ్ లైక్ గాడ్. అంటే ఆ మాటకు అర్థమైందంటే చూడండి, ఆ మాటకు అర్థమైందంటే ఆదాము దేవునిలాగా కావాలని అనుకున్నాడంట. ఎవరు? ఆదాము. కానీ క్రైస్ట్ ఈవెన్ దో హీ ఈస్ గాడ్, అంటే ఆ మాటకు అర్థమైందంటే చూడండి, అంటే ఆదామేమో దేవునిలాగా కావాలనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా మనుషుల్లాగా, అది మనుషులకు దేవుడు. మనం అట్లనే ఉన్నాం. చూడండి, దేవుడై ఉండి కూడా ఆయన లోకానికి వస్తే మనం దేవుళ్ళ కావాలనుకుంటాం. ఆదాము చేసే తప్పే అది, హవ్వ చేసే తప్పే అది. దేవుడిలాగా అయితే తీపోయింది అంతే, ఏదైతే ఉండదు పోయింది. అందుకే గర్వపడితే దేవుడు ఏం చేస్తాడు, ఇంకా అనేక దొరుకుతాడు. అందుకే చూడండి, అందుకు మంచి మాట ఏమంటారు అంటే ఒక మంచి మాట ఏమంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కానీ ఎప్పుడంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉంటేనే. హెచ్చించాలి దేవుడు హెచ్చించాడు. నువ్వు తగ్గుతూనే ఆయన హెచ్చిస్తాడు. నువ్వే ఎగురితే ఇంకేం హెచ్చిస్తాడు? ఉన్నది ఇంకా గాలి తీస్తాడు. గాలి అయినప్పుడే దేవుడు గాలి నింపేది. గాలి నింపినా ఇంకేం చేస్తాడు? పోయాను ఇంకోటి తుస్తుమని కొడతాడు ఒకటి. అట్లా ఉండదు. మనం గాలి లేని వాళ్ళ దేవా నువ్వే నన్ను నింపాను. హల్లెలూయా. చివరిగా అసలు నాకు లేదనుకుంటా, కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ లాస్ట్ ఏంటంటే దేవుని సేవలో ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఏంటి చెప్పండి? వేకప్, స్టాండప్, దేవుని ఆధారపడాలి, పరిశుద్ధంగా జీవించాలి. మూడవదిగా దీన మనసు కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవుని పరిచర్యలో సహకరించాలి. దేవుని సేవలు అంటే ఎందుకు అంటే చూడండి, దేవుని సేవ అంటే మీరు ఏదో డబ్బు ఇవ్వడం అంటలేదు. అది మీరు ఇచ్చేది మీరు ఇస్తారు. మీరు కానుకల గురించి మాట్లాడుతున్నాను.
దేవుని సేవ అంటే దేవుని సేవ అన్నా లేకపోతే దేవుని సంఘం అన్న ఇష్టం ఉండాలి. ఈరోజు చూడండి, ఈరోజు ఎంతమంది సమయానికి వచ్చారు? న్యూ ఇయర్ రోజు ఎన్నో పనులు ఉన్నాయి. నేను అసలు మేడ్చింది అసలు నాకు తెలుసా, నాకు 5 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. మేము అన్నను అడగండి, మన శామ్యుల్ అన్నకి. నేను ఎప్పుడైతే ఆ పాట రిలీజ్ చేయడానికి 25th నుంచి నేను నిద్ర లేదు. నిన్న అసలు గంట సేపు పండుకున్నా. చూడండి, అంటే ఈ ప్రసంగం ప్రిపేర్ కావాలి, మళ్ళీ నాకు కాలేజీలో పనులు ఉన్నాయి, మళ్ళీ అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ అప్లోడ్ చేయడానికి 3 గంటలు పట్టింది నైట్. అది చూసుకుంటా నిద్ర గంట సేపు పండుకున్నా. మళ్ళీ పొద్దున్న లేచి నీ కొరకు ఇన్ని స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసి నేను కూడా చెప్పాలంటే నిన్న పొద్దున నేను మా గ్రేసి సేమియా పెట్టిందంటే ఇప్పటిదాకా నేను నిన్న రాత్రి ఏదో బర్గర్ తిన్నా. ఎందుకంటే చక్కెర వస్తుంది, బర్గర్ తిన్నా. పొద్దున పాలు తెచ్చుకునే కానీ అది కూడా తాగలే. తొందరగా వచ్చేసిన సమయానికి ఇంటి పక్కన ఉంటారు కానీ కొంతమంది ఆ గిన్నె ఉంటారు కదా. దేవుని అంటే దేవుని పరిచర్య అంటే సేవ. దేవుని సంఘం అంటే ఎంతమందికి ఇష్టం? దేవుని సేవ సహకరిస్తున్నారా? సహకరించిన వాళ్ళకి దేవుని స్తోత్రం. సహకరించాలి. చూడండి, ఒక మాట చూడండి, అపోస్తల పౌలు ఫిలిప్పీ సంఘం గురించి ఒక మాట అంటారు. చూడండి అక్కడ అపోస్తల పౌలు ఏమంటారంటే, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మొదలుకొని ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు. చూడండి, అంటే మీరు గమనిస్తే అపోస్తల పౌలు ఎన్నో సంఘాలు స్థాపించాడు. కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం ఎన్నో. కానీ అపోస్తల పౌలు ఏమంటే అన్ని సంఘాల కంటే నేను సేవ ఆరంభించినప్పటి నుండి నాకు పాలివారై ఉన్నారంటున్నాడు. దేవుడు ఈ సంఘాన్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే పౌలు పరిచర్యలో వాళ్ళు సహకరించారు. ఇచ్చుట విషయం అన్నిట్లో, ఇచ్చే విషయంలో కానీ. ఈరోజు అంటే చూడండి, ఇంకో మాట చెప్తాను. చాలామంది సంఘానికి వస్తారు, ఆమె అనగానే వెళ్ళిపోతున్నారు. అదేందో అర్థమవుతుంది. చూడండి, అంటే మామూలుగా ఫెలోషిప్ అంటే తెలుసా? సంఘం అన్న మాటకు అర్థమైందంటే దాని ఏమంటారంటే వచ్చి చప్పట్లు కొట్టి పోవడం కాదు, దేవుని ఆరాధించాలి. అలాగే ఒక్కొక్కరిని తెలుసుకోవాలి, అడగాలి. అసలు కొంతమంది వస్తే అసలు మాటలు పక్కన ఎట్లున్నారో తెలియదు కొంతమంది. చూడండి, అసలు కొంతమందికి మన సంఘంలో పేర్లు కూడా కొంతమందికి తెలియదు, పక్కన ఉన్న పేర్లు కూడా తెలియదు. వస్తారు, ఆమె ఎప్పుడు ఆమె అంటే చూస్తారు. ఆమె కదా ఎక్కడ నేను మామూలు ప్రైజ్ లో ఇద్దామని వాళ్ళు ఉండరు, బయట గేట్ కానీ ఉంటారు. అది వద్దాం. సంఘం అనేది ఒక కుటుంబం అంటే మీరు అడగరా? బాగుందా మీరు అంటే చూడండి, మీరేం ఆర్థికంగా ఇవ్వక్కర్లేదు, జస్ట్ అని బాగుందా, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, మీకు అవసరం నేను ప్రార్థన చేస్తాను. అట్లా నా పటాపట ఆమె నానంగానే కానుకలు ఉంటుంది. మా సంఘంలో ఆమె ఉంటుంది, కానుకలు వేయగానే వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె కూడా లేదు అసలు. కావాలి ఆమె బీటెక్ ఇంజనీర్ చేస్తుంది, ఆమె మన దేవుని సేవకురాలు. ఆమె నానంగానే పట్టు అట్లా వద్దామా. దేవుని సేవలో పరిచయం చేయండి, సహకరించండి. మన సంఘంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అడగండి. అంటే మా సంఘంలో కొన్ని అవసరాలు ఉన్నాయి, నేనేం చెప్పాను. ఇంట్రెస్ట్ వచ్చి అడగండి. అయ్యగానే మన అవసరత ఉందా మీకు, సంఘం ఇప్పియాలా మీది. దేవుని ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేవారు దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలు, ఇంకొక పాయింట్ ఉంది కానీ ఇంకా పాయింట్ చెప్తే మీరు సరే. దేవునికి స్తోత్రం. చెప్పండి సరే. మొట్టమొదటి దేవుడి కటాక్షం మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని ఆధారపడాలి. లేవంగా ఏం చేయాలి? ఫోన్ పట్టుకుంటారా? లుకప్. అందరు లుకప్ ఎక్కడ ఏం చేస్తారు? లేవంగానే ఫోన్ లుకప్ చేస్తారు. ఆ ఫోన్ బంద్ చేయండి. ఒక 10 నిమిషాలు పక్కకు పడేసి దేవునికి లుకప్ చేయండి. సరే 10 నిమిషాలు అన్నది ఇంకా అబద్ధంగా అవుతుంది. ఆ లుకప్ తర్వాత స్టాండప్. పరిశుద్ధంగా బతకండి, అది మర్చిపోకండి. దేవుడు మీతో ఉండాలంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు లేచి పరిశుద్ధపరచుకోండి, అప్పుడు నేను నీతో ఉంటానంటాడు దేవుడు. మూడవదిగా దీనత్వం. నాలుగవదిగా దేవుని సేవలో సహకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని అయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాలు కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అందరం కూడా దేవుడు మనతో ఇంతవరకు దేవుడు ప్రతి ఒక్కరితో అందరితో దేవుడు సూటిగా దేవుడు మాట్లాడాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఎడల, నీ కుటుంబం మీద, నీ మీద దేవుని కటాక్షము, గాడ్స్ ఫేవర్ నీ మీద ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని కనికరము దేవుడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా దేవుడంట ఈ లోకము మీద అంతట్లో చూస్తున్నాడంట ఎవరైనా ఆయన కొరకు బ్రతుకుతున్నారా అని. ఈరోజు దేవుడు మన సంఘం మీద చూస్తున్నాడు. ఎవరైనా ఆయన కొరకు బ్రతుకుతే వారి మీద ఆయన కటాక్షములు ఉంచి వారి తోడు ఈ సంవత్సరం అంతా వారితో ఉండి వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఈరోజు చూస్తున్నాడు. God is looking for people so that he can show his favor on you. నీ మీద ఆయన కృపను, ఆయన కనికరమును, ఆయన కటాక్షము ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ కటాక్షము నీ మీద ఉండాలంటే, దేవుని కటాక్షము నీ మీద ఉంటే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని కటాక్షము నీ మీద ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆయన అన్నిటిలో వర్ధిల్లిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యోసేపు మీద కనికరపడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆ కనికరము నీ కుటుంబం మీద ఉండాలంటే, ఆయన తోడు నీ మీద ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా ఈరోజు తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, దేవా నేను ప్రతి విషయంలో నీ మీద ఆధారపడతాను. దేవా నేను వేకప్ చేయగానే నేను లుకప్, ఐ విల్ లుక్ అంటు యు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, లార్డ్ దేవా నేను లేచిన వెంటనే నీ మీద ఆధారపడతాను. అందరూ ఒక తీర్మానం చేస్తారు, దేవా ఈరోజు నేను ప్రతి విషయంలో, చిన్న విషయంలో కానీ నేను ఆ పని చేసే సామర్థ్యత నాకు ఉన్నా సరే ప్రభువా నేను నీ మీద, దేవా నేను నీ మీద ఆధారపడతాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక పూర్ణ మనసుతో దేవుని మీద నమ్మిక ఉంచమంటుంది. నీ పనుల భారము యెహోవా మీద మోపము. ఈరోజు దేవుడు నేను ఆశీర్వదించాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అడిగిన వారికి దేవుడు అంట దయచేస్తాడు, ఆయన ఆధారపడి వారికి నేను సాయం చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు అంట దేవునికి హృదయానుసారుడు. ఎందుకంటే దావీదు ప్రతి విషయం దేవుని ఆధారపడుతుంది. చిన్న పిల్లలాగా దేవా నువ్వే రావాలి, నువ్వే నన్ను ఆశీర్వదించాలి. ఈరోజు దావీదు ఏమంటున్నాడో తెలుసా, దేవా నా సైన్యము నన్ను రక్షించదు, నా బలము నన్ను రక్షించదు, నా శత్రువుల నుండి నన్ను రక్షించేది నీవు మాత్రమే దేవా, నువ్వే రావాలి. అందుకే మోషే అంటాడు, దేవా నీ సన్నిధి నాకు రాకపోతే నేను వెళ్ళను. ఈరోజు అలాంటి తీర్మానం తీసుకుంటావా? లార్డ్ దేవా when I wake up I will look up to you Lord. దేవా ప్రతిరోజు ప్రతి క్షణము అనుదినము దేవా నేను నీ ముఖము వైపు నేను చూస్తాను. అలాగే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, ఏంటంటే ఈరోజు దేవుడు నీ మీద కటాక్షం ఉండాలంటే ఈరోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, దేవుడు యెహోషువతో అంటున్న మాట యెహోషువతో ఏమంటున్నాడంటే, యెహోషువ ఇంకేం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు లేచి నీ మధ్యలో నీ జీవితంలో నీ ప్రజలలో ఉన్న పాపమును తీసివేయి. అవి నీ పాపము తీసివేస్తే తప్ప నేను నీతో రాను అంటున్నాడు దేవుడు. Unless you cleanse your life, unless you remove your sinful life, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటేనే తప్ప నేను నీతో రాను. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకెప్పుడు మార్చుకుంటావు అలవాట్లు, ఆ పాపిష్టి అలవాట్లు, ఆ పాపపు చూపులు, ఆ తాగుడు, అలాంటి ప్రతి పాపము ఎప్పుడు మార్చుకుంటావు? దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, యెహోషువ ఏమంటున్నాడంటే, యెహోషువ నాకు మీతో రావాలని ఇష్టమే, కానీ నీ పాపం అడ్డం వస్తుందయ్యా. ఈరోజు నీవు ఆ పాపాన్ని తీసేస్తే దేవుడు అంటున్నాడు, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను, నీ హృదయంలోకి వస్తాను, నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాడు దేవుడు.
ఈరోజు ఇంకొక తీర్మానం ఏంటంటే, దేవా లార్డ్, ఐ విల్ నాట్ ఓన్లీ వేకప్, ఐ విల్ స్టాండ్ అప్ ఫర్ యూ ప్రభా. దేవుని నీ కొరకు బ్రతుకుతాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నోవహు మీద దేవుని కనికరం ఉందంట, యోసేపు మీద దేవుని కనికరం ఉంది, మరియమ్మ మీద దేవుని కనికరం ఉంది. ఎందుకో అందరూ దేవుని కొరకు బ్రతికారు. ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతావా? అలాగే మూడవదిగా ఈరోజు నువ్వు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉంటుందంట. ఎవరైతే దేవుడు అంటున్నాడు, ఆయన తగిన సమయంలో నేను హెచ్చిస్తున్నట్టు, ఎప్పుడు నీవు ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే, నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు తగ్గింపు హృదయంలో ఉందా? ఎప్పుడు చూసినా డబ్బాలు కొట్టుకుంటావు. నువ్వు కాదు డబ్బాలు కొట్టాల్సిందే, దేవుడు నీ గురించి డబ్బాలు కొట్టాలి. ఎప్పుడు డబ్బా కొడతాడు దేవుడు నీ గురించి? నువ్వు తగ్గించుకున్నప్పుడు. దేవుడిని ఈరోజు ప్రార్థన చేద్దాం, దేవా నాలో గర్వము అహంకారము తీసివేయండి ప్రభా, తగ్గింపగలరు దేవుడు దయచేయండి. చివరిగా దేవుడు అంటున్నాడు, దేవుని కటాక్షం నీ మీద ఉండాలంటే, దేవా దేవుని పరిచర్యలో నువ్వు ఒక సహకారిగా ఉండాలి. దేవుడు అననీయ సఫైన దేవుడు ఎందుకు దీవించాడు? దేవుని వాక్యము ఇది జేమిని సెలవిస్తుంది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నాకున్న సంఘం అంతటిలో ఫిలిప్పు సంఘం అంట ఆయన పరిచర్యలో సహకరించారంట. ఈరోజు మన సంఘము, మన ఫిలడెల్ఫియా సంఘము కూడా దేవుని సంఘములో దేవుని పరిచర్యలో సహకరించే సంఘముగా ఉండాలి. ఈరోజు ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిని ప్రేమిస్తావో, దేవుని పరిచర్యలో సహకారిగా ఉంటావో, దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభా. దేవా, ఇంతవరకు నాయనా అయ్యా మీరు తండ్రి మాతో మాట్లాడారు. దేవా అయ్యా మాట్లాడిన వాక్యం అయినా ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఫలింప చేయమని, దేవా ఈ నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ప్రభా నీ కటాక్షము అయ్యా మా మీద ఉంచండి ప్రభా, నీ తోడు మాతో ఉంచండి ప్రభా, మీ ఆశీర్వాదాలు మాతో ఉంచమని వేడుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.